హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చేగోడీల తయారీ విధానం ఇప్పుడు మనం చూసేద్దాము. 1 గ్లాస్ మైదా పిండిని ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని కడాయి పెట్టేసుకుందాము. 1 గ్లాస్ మైదా పిండికి 1 గ్లాస్ వాటర్ పోసుకుందాము. ఇందులో ఇప్పుడు నెయ్యిని యాడ్ చేస్తున్నాను. నెయ్యికి బదులు మీరు ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూను వాము, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, టేస్ట్కి సరిపడా కారం, అదేవిధంగా టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకుందాము. ఇందులో 2 టేబుల్ స్పూన్స్ నువ్వులను వేసుకున్నాను. ఈ విధంగా మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు వాటర్ అంతా మసలనిద్దాము. ఇప్పుడు మనం మైదా పిండిని వేసుకొని ఉండలుగా లేకుండా కలుపుకోవాలి. ఫాస్ట్గా కలుపుకోవాలి, లేకుంటే ఉండలు కట్టిపోతుంది. ఈ విధంగా కలుపుకున్న తర్వాత క్యాప్ పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇది మొత్తం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇలా మొత్తం కలుపుకోవాలి, ఉండలుగా లేకుండా, లేకుంటే గట్టిగా అయిపోతుంది. ఒకవేళ పిండి గట్టిగా ఉంటే మీరు ఒక 2-3 టేబుల్ స్పూన్స్ వాటర్ని యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. పిండిని అంతా కూడా ఈ విధంగా కలుపుకున్నాను నేను. ఇప్పుడు మనము ఒక చిన్న ముద్దలాగా పిండిని తీసేసుకొని రొట్టె పీట పైన ఈ విధంగా అరిచేతితో చేసుకోవాలి. ఇలా మనము మిషన్తో చేస్తే చాలా సన్నంగా వస్తాయి. ఇదే అరిచేతితో అయితే మరీ లావుగా కాకుండా మరీ సన్నంగా కాకుండా బాగొస్తాయి. అలా తాల్చిన పిండిని మనము రింగుల్లాగా చుట్టుకోవాలి. ఇలా అన్నిటిని కూడా చుట్టుకుంటూ ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. నేను ఈ విధంగా అన్నిటినీ ప్లేట్లోకి తీసేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని కడాయి పెట్టేసుకున్నాను. కడాయి హీట్ అయిన తర్వాత ఇందులో నేను డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకున్నాను. ఆయిల్ వేడయ్యాక మనం రెడీ చేసి పెట్టుకున్న చేగోడీలను ఇందులో ఒక్కొక్కటి వేసేసుకుంటున్నాను. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. అన్నిటినీ కూడా ఈ విధంగా వేసుకున్నాను. ఒక 2-3 మినిట్స్ తర్వాత వీటన్నిటినీ తిప్పేసుకున్నాను. ఇప్పుడు మనము వీటిని తీసేసుకుందాము. ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. క్రిస్పీగా చాలా బాగుంటాయండి. చేగోడీలు రెడీ అయిపోయాయండి. మా వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.